తిరుపతి వెళ్ళాం. తిరుపతిలో మదన్ మోహన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి మదన్ మోహన్ గారు. మనం చూస్తూ ఉన్నాము. రెండు విషయాలు చెప్పండి. ఒకటి, ఐటీ గ్రిడ్కి సంబంధించి కూడా నిన్న అశోక్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ కేసు నుంచి నన్ను తప్పించండి, ఇందులో అంతా కూడా రాజకీయ కుట్ర ఉంది అని చెప్పేసి. మరొక విషయం, చంద్రబాబు గారు మరొక విషయం మాట్లాడుతూ ఈరోజు రేపు జరిగే ఎన్నికలన్నీ కూడా టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ఏ జరుగుతుంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేడు సీన్లోకి వెళ్ళి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సార్ హలో సార్ చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఐటీ గ్రిడ్ కంపెనీ అంటే ఐటీ గ్రిడ్ కంపెనీ యజమాని అయినటువంటి అశోక్ గారి మీద అంటే ఆయన ఎలాంటి తప్పు చేయకపోతే తెలంగాణ నుంచి పారిపోయి ఆంధ్రాలో కూర్చొని ఆంధ్రా నుంచి కోర్టును ఆశ్రయించడం చాలా దారుణమైన విషయం. ఈ రోజు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం సంక్షేమ కార్యక్రమాల కోసమే మేము బయోడేటా తీసాం, కలెక్ట్ చేశామని చెప్తున్నారు. గత వారం నుంచి జరుగుతుంది ఇదే పరిస్థితులు జరుగుతుంది. వివిధ రకాలుగా ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ మళ్ళీ దూకుడుగా ప్రవర్తిస్తుంది అని చెప్పుకుంటున్నారు. కానీ తెలంగాణలో జరిగిన అంటే అక్కడ అవినీతి జరిగింది. ఓటరు ఐడి కార్డు కానీ ఫోన్ నెంబర్లు కానీ లేకపోతే బయోడేటాలు కానీ కలెక్ట్ చేశారు. ఓటును తొలగించడానికి వివిధ రకాలుగా కుంభకోణాలు చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఆయన ఐటీ కంపెనీ యజమాని అశోక్ గారి ద్వారాతో జరుగుతుందనే ఉద్దేశంతో అందరికీ తెలిసిన విషయమే. దీన్ని దొరికిన వాటిని పక్కదారి మళ్లించడానికి వివిధ రకాలుగా అంటే ఓటు కేసులో ఎక్కడ అంటే రేవంత్ రెడ్డి గారు అక్రమంగా దొరికిపోతే దొరికిన వాటిని వివిధ రకాలుగా చిత్రీకరించారు. అంటే తెలంగాణ ప్రభుత్వం మా మీద దాడి చేస్తుంది, అంటే మా మీద ఏపీ మీద దాడి చేస్తుంది, ఈ పక్క ఏంటంటే జగన్ గారు కేంద్రం అంటే బీజేపీ వాళ్ళు కుట్రపొందారు మా మీద అని అంటే దొంగతనం చేస్తున్నా మీరు అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి ఏం పని మరి అని చెప్తున్నారు వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వానికి ఏమవుతుంది, ఏపీలో డాటా స్టోర్ అయితే మేము చూసుకుంటాం కదా, మీకేం సంబంధం, మీరెందుకు అంత అలర్ట్ అవుతున్నారు, మీరెందుకు అంత అనేది వాళ్ళు అంటున్నది. తెలంగాణలో అక్కడ కంపెనీ ఉంది, ఐటీ కంపెనీ అక్కడే ఉంది. అక్కడ ఏంటంటే వాళ్ళు దొరికి అంటే తెలంగాణ ప్రభుత్వం అడిగింది కదా, అడిగిన దాన్ని తప్పించుకొని ఏపీలో దానికోవాల్సిన అవసరమే ఉంది. దానికోవాల్సిన అవసరం అశోక్ తప్పు చేయలేదు. తప్పు చేయకపోతే ఆయన అక్కడే ఉండి నేను ఎలాంటి తప్పు చేయలేదు, మేము దీనికోసం చేశాం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం చేశాం, ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఐటీ శాఖ మంత్రి వీళ్ళకు జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి సంక్షేమ కార్యక్రమం 25 సంక్షేమ కార్యక్రమాలు దీని ద్వారా చేస్తామని చెప్పి జీవో ఇచ్చారు. జనవరి నెలలోనే ఇచ్చారు 2019లో. అంటే 79 జీవో నెంబర్ కానీ ఇలాంటి పరిధిలో లోకేష్ గారి ఆధ్వర్యంలోనే లక్షలాది ఓట్లు అశోక్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే నన్ను బలి చేయాలని చూస్తున్నారు. వాళ్ళు చెప్పే ఆ దాంట్లో ఎక్కడ ఆధారాలు లేవంటున్నారు. వాళ్ళు పోలీసులతో తెలంగాణ ఆధారాలు లేవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్తున్నారు. అవసరమే ఉంది. నువ్వు స్వచ్ఛంగా బయటికి రావచ్చు. ఈ రోజు కోర్టు ఆశ్రయించాల్సిన లేదు, తప్పించుకొని జరగాల్సిన అవసరం లేదు. ఏదన్నా అడిగిన సమాచారాన్ని చెప్పేసి మేము బయటకు రావాల్సిన పరిస్థితి. ఈ రోజు ఏంటంటే జనాల అంటే గ్రామీణ ప్రాంతాలలో తిరిగి గ్రామీణ ప్రాంతం తెలిసి తెలియని వారి మీద ఓటు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపురంలో ఈ రాష్ట్రంలో 45,000 బూతులున్నాయి. ప్రతి బూతుల్లో 10 నుంచి 15 ఓట్లు తొలగించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో అధికారం రానికుండా వివిధ రకాలుగా భాగమే ఇది. దాదాపు అంటే ఆయన అశోక్ గారు ఆస్తుపాస్తుల గురించి అని చెప్పారు. గతంలో ఆయన స్టేజ్ ఏంది, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది. 45-50 కోట్లతో కంపెనీ రన్ చేస్తున్నాడంటే ఆయనకు దాదాపు 4 సంవత్సరాల కాలంలోనే 45-50 కోట్లు ఏ విధంగా వచ్చాయి? ఆయన స్కూటర్లో తిరిగే పరిస్థితిగానే ఉండదు. ఆయన స్థాయి ఏంటంటే స్కూటర్లో తిరిగే పరిస్థితి. అలాంటి వ్యక్తి డబ్బులు కూడా దాదాపు 100 ఎకరాలు ఏ విధంగా వచ్చాయి, బాలాజీ గారు ఎందుకు భయం, ఎందుకు అశోక్ రెడ్డి మళ్ళీ ఎందుకు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది? ఎలాంటి తప్పు జరగట్లేదు, అనవసరంగా కక్షపూరితంగా చేస్తున్నారు, ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి పిటిషన్లు పెట్టినట్టున్నారు. ఎందుకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు మరి మీ దగ్గర ఉంచుకున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగా ఎలాంటి తప్పు లేనప్పుడు రావచ్చు కదా బయటికి అనేది. రాజేష్ గారు చెప్పండి. ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశం ఏదైతే ఉందో
అక్కడ ఎవరో ఒక లోకేష్ అనేటువంటి ఒక ఆయన ఏదో లోకేష్ ఏదో లోకేష్ రెడ్డి. ఆరోపణ చేస్తే లోకేష్ రెడ్డి అది లోకేష్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం డేటా పోయిందని ఎవరు ఆరోపణ చేశారు? ఎవరో తెలంగాణలో ఉన్న వ్యక్తి పోయింది. ఎవరు డేటా పోయిందని? ఆంధ్రప్రదేశ్ డేటా పోయిందని. మరి ఎవరు స్పందించాలి? ఆంధ్రప్రదేశ్ స్పందించాలి. మీరు ఒక కుట్ర చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్రంలో వస్తున్నటువంటి ప్రజాదరణ కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసపెడుతున్నటువంటి అభిమానం అదేదైతే ప్రజల్లో ఉందో దాన్ని అడ్డుకట్ట వేయటానికి, లేదా మోడీ గారితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీ అది గమనించకుండా, రాష్ట్రానికి ఉపయోగపడకుండా, రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వకుండా, స్పెషల్ స్టేటస్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో యుద్ధం చేస్తుంటే దాన్ని పక్కదారి పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద బాలాజీ గారు విషయం ఏంటంటే ఎలాంటి తప్పు జరగనప్పుడు అశోక్ అనే వ్యక్తి బయటికి రావచ్చు కదా అనేది అడుగుతున్నారు వీళ్ళు. కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని. యా డెఫినెట్లీ ఒక మర్డర్ కేసు నీ మీద పెడితే దో యు మే నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద ఇష్యూ, దో యు మే నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇష్యూ, నువ్వు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయి నేను హత్య కేసు హత్యలో లేనని చెప్తావా? నీ ఉద్దేశమే దురుద్దేశమైనప్పుడు, నీ ఉద్దేశమే ఆంధ్రప్రదేశ్ని అబాస్ పాలు చేయాలన్నప్పుడు, నీ ఉద్దేశమే చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర చేయాలనుకున్నప్పుడు, అశోక్ అనే వ్యక్తిని నువ్వు వాడుకోవాలనుకున్నప్పుడు అడ్డంగా, మరి అశోక్ అనే వ్యక్తి ఐటీ గ్రిడ్ సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో కోర్టును ఆశ్రయించాడు. తప్పింది. ది కోర్ట్ కెన్ డిసైడ్ ది ఫ్యాక్ట్స్. ఎందుకు ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర దొరికిన ఆధారాలు వాస్తవం కాదా? అక్కడ ఆధార్ కార్డు దొరికింది వాస్తవం కాదా? ఓటర్ ఐడి వాస్తవం కాదా? కలర్ ఫోటోలు దొరికింది వాస్తవం కాదా? దాంతో పాటు ఇప్పుడు తెలంగాణ డాటా కూడా ఎందుకు ఉంది అనేది కదా వాళ్ళు అంటున్నది. ఒక్క మాట చెప్పనండి. లెట్ మీ సే రాజేష్ గారు, అవి పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలని తీసుకుంటాం తప్ప సొంతంగా ఎక్కడో మార్ఫింగ్ చేసి తీసుకోలేదు. ఏదైతే ఎన్నికల కమిషన్ కానీ పబ్లిక్ డొమైన్ లో ఉంచే అంశాలను ఎవరైనా తీసుకుంటారు. మీరు తీసుకుంటారు, నేను తీసుకుంటారు. మా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇంటింటికి సర్వే చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ వాడుకుంటాం. లేదా సేవామిత్రులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలు ఎక్కడైనా కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, మీకు తెలుసు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఏదైనా చేయాలన్నా కూడా నీ ఆధార్ నంబర్ లింక్ కదండి బాలాజీ గారు. ఏమీ లేదు. చెప్పండి. ఇది ఆయన పోయి అశోక్ హైకోర్టుకు పోవడం తప్పంటే ఎట్టా? నీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది కాబట్టి, నిన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, కుట్ర కోణం ఉంది కాబట్టి తను రక్షించుకుంటానికి వెళ్ళటం అది తప్పంటే నీ మీద హత్య కేసు మోపానండి రాజేష్ గారు. నేను హత్య చేయలేదని పోలీస్ స్టేషన్కి వెళ్తావా? నా మీద మోపిన కేసు నిరాధారమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది, నాకు న్యాయం చేయండి అని కోర్టుకి. దేవిప్రసాద్ గారు, అంటే తెలంగాణ పోలీసులు పరిధి దాటి కేసులు నమోదు చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. పరిధి దాటి తెలంగాణ పోలీస్ కెన్ ట్రాన్స్ఫర్ ది కేస్ టు ఆంధ్రప్రదేశ్. అంటే అక్కడ గవర్నమెంట్ తప్పు చేస్తున్నదే కదా వీళ్ళు పెట్టింది, మీరే ఇచ్చారు డాటా అని చెప్పేసి కదా. పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ రియాక్ట్. మేము చెబుతున్నాం అది పోలేదని. కాకపోతే మా సేవా మిత్ర ఇన్ఫర్మేషన్ ఒక నిమిషం నేను చెప్పేది వినండి. మీరు అంటున్నారు మా డాటా పోలేదని మీరు చెప్తున్నాం. ముందు మీరు చెప్పలేదు, ముందు డాటా అంతా పోయింది అని చెప్పారు మీరు. 2 days తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల డాటా అంతా కూడా భద్రంగా ఉంది, డాటా పోయింది, కేవలం పార్టీకి సంబంధించిన కార్యకర్తల డాటా పోయిందని చెప్పేసి 2 days తర్వాత మళ్ళీ మీరు ఈ రకంగా మాట్లాడారు. ఇప్పుడు మీరు డేటా పోయిందని మేమేం చెప్పామో, మేమేం చెప్పాము మా మాట కూడా వినాలి కదా. నేను ఆరోపణలు చేయటం లేదు. మేమేం చెప్పాము, ఇప్పుడేం చెబుతున్నాం, ముందేం చెప్పాము. మా సేవామిత్ర డేటాని మీరు తీసుకుంటానికి ప్రయత్నం చేశారు తప్ప మేమేదో మార్ఫింగ్ చేసిన డేటాను ఇంకో బూత్ కన్వీనర్లు సేవామిత్రుల డేటాని మీరు తీసుకున్నారు. ఒకటి రెండు అంశాలు ఇలా రాజేష్. ఒకటి, తెలంగాణ పోలీసులు పరిధి దాటి వ్యవహరించారు అనేటువంటిది అది సరైనటువంటి ఆరోపణ కాదు. ఎందుకంటే ఒకవేళ అమరావతిలో ఏదైనా దొంగతనం జరిగితే అమరావతికి పోయి మేము ఎంక్వైరీ చేస్తే అదేమో హద్దులు దాటి ప్రవర్తించినట్టు, లేకుంటే ఇంకొకటి చేసి
తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఒక చోరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను ఆధారంగా చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి అందులో నిజాలు తెలియని తర్వాత కేసు ట్రాన్స్ఫర్ అయింది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం బాలాజీ గారు. ఇప్పుడు డెఫినెట్లీ పోతారు. ఈ ప్రాంతంలో జ్యూరిడిక్షన్ లో ఉన్న ప్రతిదీ కూడా ఈ ప్రాంత శాంతి భద్రతల కిందకే వస్తుంది. రేపు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ఏదైనా జరిగితే పోతాం, ఇంకొక ఆఫీసులో జరిగితే కూడా పోతాం, పోకుండా ఉండరండి. ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగేటువంటి అనేక క్రిమినల్ చర్యలకు అనేక చౌర్యాలని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంత ప్రభుత్వానికి. ఒక్క నిమిషం నేను మీ దగ్గరికి వస్తాను బాలాజీ గారు, ప్లీజ్ ఒక్క నిమిషం మీరు ఉండాలి. మీరు ఒకటి రాజేష్ గారు, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు చెప్పింది ఏంది, సిట్ కంటే ముందు ఇంతకుముందు మీరు కూడా ఉదాహరించారు. వాళ్ళ ఐటీ అడ్వైజర్ కూడా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మా చోరీ ఒక్కటి కూడా దొంగతనం కాలేదు, మా ఒక్క రూపాయి ఇవ్వలేదని మేము అరుస్తా ఉంటే కేసులు ఎందుకు పెడతా ఉన్నారని చెప్పారు. ఇవాళ వాళ్ళు మళ్ళీ ప్రతివాదంగా ఏం చేస్తున్నారు, మా డాటా అంతా దొంగిలించారు అనేటువంటి పద్ధతి. ఇప్పుడు ఇక్కడ ఒక సంఘటన జరిగింది, దాన్ని ప్రభుత్వం నెత్తి మీదకి వేసుకొని ప్రభుత్వం అంతా మోసి 10 మంది మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఐటీ అడ్వైజర్లు వచ్చి మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా వచ్చి ఇవాళ విభజనలో జరిగినటువంటి అంశాల పట్ల విషయం చెప్పాలి. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అక్కడ డాటా పోయింది, అక్కడ ఇష్యూ అన్నప్పుడు మీరు అక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా, కేసు అక్కడ బదిలీ చేయొచ్చు కదా అనేది. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు మొన్నంతా వాళ్ళు బదిలీ చేశారు కదా, జయరామ్ కేసు సంబంధించి ఇది సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ బదిలీ చేశారు కదా. ఎప్పుడు బదిలీ చేస్తారు? ఎంక్వైరీ జరిగినాక అందులో నిజంగానే జరిగింది ఉంటే ఆంధ్రాకి సంబంధించి జరిగి ఉంటే బదిలీ చేస్తాం. ఇవి అసలు మేము ఏమి ఎంక్వైరీ మొదలు పెట్టకుండే భుజాలు తడుముకున్నట్టు మొత్తం దొంగతనం అయిపోయినట్టు రకరకాల ఏం దొరుకుతుందో అని భయం చెంది ఫ్రస్ట్రేషన్ లోనై ఎవరో ఏమో చేస్తున్నారు. చాలా భయం. బాలాజీ గారు ప్లీజ్ మీరు ఉండాలి. బాలాజీ గారు ఒక్క విషయం. బాలాజీ గారు కాదు నేను ఒక విషయం చెప్తాను ప్లీజ్. నేను మిమ్మల్ని అడిగాను, మీరు సమాధానం చెప్పారు, నేను వీళ్ళని అడిగాను, తర్వాత మీ దగ్గరికి వస్తాను, మీరు మధ్య క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. ఇప్పుడు నేను ఏమంటాను రాజేష్, ఇప్పుడు ఒక సంఘటన మీద ఎంక్వైరీ అయింది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ ఎంక్వైరీలో తేలిన తర్వాత ఆంధ్రాకి సంబంధించినటువంటి ఈ డాటాకు సంబంధించిన మిగతా అంశాలన్నీ అయినా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. లేకుంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య ఉంటే కేంద్రానికి మేము రిక్వెస్ట్ చేస్తాం చేయమని. ఆ రకంగా లేదు కదా, రాజకీయ కుట్రలు ఉన్నాయని చెప్పేసి ఇంట్లో రాజకీయ కుట్ర ఉందని వాళ్ళు భావిస్తున్నారు. తెలుగుదేశం సంబంధించినటువంటి యాప్ లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా ఉంది అనేటువంటి అంశం మీద ఇలా విచారణ జరగబోతా ఉంది. ఈ విచారణలో అవసరమైతే 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య అయితే కేంద్రానికి కూడా బదిలీ చేస్తారు. ఏముందల్లా కేసు తీవ్రతను బట్టి ఉంటది. ఒకవేళ ఇక్కడనే సమస్య ఉంటే ఇక్కడనే దోషుల్ని శిక్షించేటువంటి పని చేస్తాం, అక్కడికి పోతే అక్కడికి చేసేటువంటి పని చేస్తాం. వాళ్ళే అడుగుతున్నారు కదా. ఈ రోజు టీడీపీ చెప్తుంది అంటే వీళ్ళు విచారణ కొనసాగాలి కదా, అసలు విచారణ చేసిన తర్వాత ఏం జరిగిందని చెప్పేసి చెప్తాము. ఏం జరగకముందే దొంగతనం జరగకుండా ట్రాన్స్ఫర్ చేస్తారా? కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది ఈ విషయంలో అనేది? సైలెంట్ గానే ఉంది. ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ మీరు ఉండాలండి, మీ దగ్గరికి వస్తాను. లాస్ట్ చెప్పాల్సింది మీరే, అన్ని పార్టీలకు సమాధానం చెప్పాల్సింది మీరే ప్లీజ్. అసలు ఈ ఇష్యూ అన్నదాన్ని ఇద్దరు మంత్రుల యొక్క పర్సనల్గా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇద్దరు కూడా పరువుగా, అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల యొక్క పరువును తీసి బజార్న పెట్టినట్టుగా మనం చూడాలి దీన్ని. ఎందుకనంటే డేటా అన్నది ఎవరు చోరీ అయింది? ఏపీది చోరీ అయింది. ఏపీది అయినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీ అబ్జర్వేషన్లో వచ్చినప్పుడు మీ ప్రభుత్వానికి సంబంధించింది మాకు ఇక్కడ వచ్చింది, అట్లీస్ట్ మీరు మాట్లాడుకుని ఉంటే ఇక్కడ ఏముంది, దీని వెనక రాజకీయ కోణం ఉంది కాబట్టి ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ నేనేమనంటే కేసీఆర్ చేసినటువంటి దాంట్లో డేటా చోరీ అయింది వాళ్ళు చెప్పినప్పుడు, మీరు ఏ డేటా చోరీ చేయకుండా మీరు ఎన్నికలు మొన్న చేశారు చెప్పండి? సమగ్ర కుటుంబ సర్వే, నాకు పూర్తిగా సమగ్ర కుటుంబ సర్వే డేటా అంతా మొత్తం మీరు వాడారు. మొన్న కవిత గారు ఆ ఎలక్షన్ టైంలో ఒక యాప్ కూడా రిలీజ్ చేశారు. ఆమె ఏంటి టీఆర్ఎస్ మిషన్ అని ఒక యాప్ చేశారు. ఆ యాప్ లో ఎవరు డేటా పెట్టారు? మీరు దేని చేసినారు? సో ఇప్పుడు బాబు గారు 20 సంవత్సరాల నుంచి ఆయన అడ్మిన్ లో స్ట్రాంగ్, మనకు అందరికి తెలిసినటువంటి విషయమే. అలా ఉన్నటువంటి డేటాలో వాళ్ళ యాప్ లో పెట్టుకొని వాళ్ళు పనిచేయడం, గెలుపు కోసం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంత మాత్రాన దాన్ని తీసుకెళ్లి భూతద్దంలో పెట్టి ఇక్కడ వాళ్ళ ఆరోపణ ఏంది, మా డేటాను మీ దగ్గర ఉన్నది కాబట్టి మీరు చేసి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు కాబట్టి మేము ఇది మాట్లాడుతున్నాం. కొద్దిమంది వ్యక్తులకు తను ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తుల పేర్లు చెప్పి ఆ వాయిస్ కూడా వాళ్ళు బయటకు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి దాన్ని అంటే
ఇక్కడ డైరెక్ట్ గా ఇద్దరు చంద్రుల మధ్య కాకుండా ఒక చంద్రుని ఇంకో చంద్రుని పంపడానికి మధ్యవర్తిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని డైరెక్ట్ గా వీళ్ళని అటాక్ చేయలేక మోడీ వయాటు కేసీఆర్ అన్నది ఇప్పుడు సినిమా మనకు కనబడుతుంది. దీంట్లో ఎవరు పావు బలవుతున్నారంటే జగన్ బలవుతున్నాడు. ఎందుకు? ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు. అది వదిలేసి ఇవాళ ఇద్దరు అంటే ఏ సంబంధం లేని కేసీఆర్ ఏపీలో ఏదో ఆయన పోటీ చేసలేదు, పెట్టేది లేదు. ఈ నెల అంటే వారు ఇద్దరి మధ్యలో క్రియేట్ చేశారు. ఇక్కడ అసలు అంటే ఇవాళ ఇక్కడ తెలంగాణలో మొన్న ఎన్నికల టైంలో ఏం జరిగిందో సేమ్ ఇప్పుడు అక్కడ అదే కనబడుతున్నది మనకి. ఎందుకు ఈ ఓట్లకు సంబంధించి వైపు వీళ్ళు ఏం చెప్తున్నా, నిన్న స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ఏం చెప్తాడంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డాటానే కాదు తెలంగాణ డాటా కూడా వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పారు. ఎందుకు ఈ విషయంలో స్పందించలేదు? తెలంగాణ డాటా ఏముంటది? 20 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి మా యొక్క కార్యకర్తలకు సంబంధించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఆ డేటా అందులో ఉండుండొచ్చు. అంత మాత్రం ఇదే ఇందులో సిపి అంజన్ కుమార్ అంత ఇంట్రెస్ట్ అంటే తెలంగాణలో సమస్యలే లేనట్టుగా ఈడ డ్రగ్ మాఫియా ఉన్నది, భూమి గుమ్మ ఉన్నది, ఇవన్నీ ఏం లేకుండా 2 సిట్లు వేసుకొని ఏం జరుగుతున్నది సిట్టు మీద ఏమంటున్నంటే మీరు మొదలు పెట్టరు. వారు ఎవరు మొదలు పెట్టరు? ఇక్కడ వారు ఎవరు మొదలు పెట్టరు? కేసీఆర్ మొదలు పెట్టిండు. ఇవాళ మీరు తెలంగాణలో ఏమి లేనట్టు అంత బాగుంది బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఈడ ఉన్నటువంటి నిన్న నీలఫర్ల జన సంఘటన అయినా మీరు ఇప్పటివరకు స్పందించిన ఘటన లేకుండా అవి వదిలేసుకొని ఏపీలో ఏదో డేటా లీక్ అయిందని అందులో ఏలు పెట్టి ఏముందో వాసన చూస్తున్నటువంటి దుర్మార్గులక తయారైంది వాళ్ళ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం. అవసరమా మీకు ఇది? అవసరమని అడుగుతున్నాను మిమ్మల్ని. తెలంగాణ డేటా మేము అడుగుతున్నాము 20 లక్షల ఓట్లు మరి గల్లంతనే అని చెప్పేసి మొర్ర మొత్తుకుంటే ఇంతవరకు ఎలక్షన్ కి సంబంధించిన రజత్ కుమార్ పైన సస్పెండ్ లేదు, వేటు లేదు, కేసు లేదు ఆయన పైన. అక్కడ వాళ్ళ ఓట్లు గల్లంతనే నీకెందుకు బాధ? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏపీలో ఉన్న ఓటర్లు మాకు గల్లంత కంప్లైంట్ ఇస్తే నీకేం బాధ అని అడుగుతున్నాను. చాలా సమస్యలు లేనట్టు రాష్ట్రంలో చాలా సమస్యలు. నీలో ఎగ్జాంపుల్ నీలోఫరే చెప్పింది. ఇప్పుడు నీలోఫర్ కి సంబంధించి మా హెల్త్ మినిస్టర్ పోయిండు. దానికి 10 గంటల తర్వాత రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్లు దేవిప్రసాద్ గారు సమస్యలే లేనట్లు మీకు పెద్ద సమస్య అయినట్టు మీరు చెప్పింది అయిపోయింది. ఇప్పుడు సమస్యలు తెలిసిన తర్వాత ప్రభుత్వం రీచ్ అవుతుంది. కానీ ఎగ్జాంపుల్ చెప్పింది అంటే మీరు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు అవన్నీ పట్టించుకోకుండా కేవలం దీని మీద ఎందుకు అనేది ఏ సమస్యలు పట్టించుకోకుండా ఉంటలేము. అన్ని సమస్యలు బాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమస్యలు పట్టించుకొని వాళ్ళకు ఒకళ్ళతో పుచ్చుకునే తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధులుగా మారిపోయారు. సంబంధం లేనటువంటి యుద్ధం చేస్తున్నారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీరే డైరెక్ట్ ఎదుర్కోలేక ఎవరు డైరెక్ట్ మోడీ గాని ఎదుర్కోలేక జాతీయ పార్టీని పెట్టుకొని ఇక్కడికి వచ్చి గిఫ్ట్ ప్రచారం చేస్తే పెడితే స్పందించాలి. ఆర్థిక ఉగ్రవాద ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. హైదరాబాద్ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాసులని మీరు భయపెట్టిస్తున్నారు. ప్రయత్నిస్తామని ఎందుకు కొల్లగొట్టాం? ప్రసాద్ గారు ఓకే రైట్ ఒక బ్రేక్ తీసుకున్నాం. ప్రసాద్ గారు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత